అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేటలో అసలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు రిజిస్ట్రేషన్ లేదని, పార్టీలు మారగానే తెరపైకి ఎవరికి నచ్చినట్టు వారు ప్రెసిడెంట్లుగా ప్రతిపాదించడం తగదన్నారు. బాధ్యులు దీనికి సమాధానం చెప్పి ఛాంబర్కు న్యాయబద్ధంగా ఎన్నిక జరిపి ప్రెసిడెంట్ను ఎన్నుకోకపోతే 2 రోజుల్లో నేను కొత్త వ్యక్తుల్ని తెరపైకి తెచ్చి ఇతను ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ అని చెబుతానన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వాలు మారతాయని, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఛాంబర్కు ఒక బైలా లేకుండా ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం చట్టవిరుద్ధమన్నారు. కానీ మండపేటకు వచ్చిన దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఒక ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఆ కామర్స్కి ఏమో ఒక ప్రెసిడెంటు, ఆ ప్రెసిడెంట్ ఏమో ఒక పార్టీకి ఎఫిలియేషను. ఇది దుర్మార్గంగా తయారైంది. అంటే ఇక్కడ మండపేట ఉన్నాడంటే మండపేట వాళ్ళు మండపేటలో కొంటున్నారు. మండపేట వాళ్ళు ఎవరో కూడా మండపేటలో కొనరు. మండపేట మీద వచ్చినటువంటి ఈ మండపేట నియోజకవర్గం సంబంధించి దాదాపు 40-50 గ్రామాల జనం మండపేట వచ్చి కొంటున్నారు. మండపేటలో వీళ్ళ బ్రతుకులన్నీ కూడా మండపేట బ్రతుకులన్నీ కూడా పొరుగురాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. పొరుగురాళ్ళని ఏమన్నా గౌరవించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. గతంలో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవహారం జరిగినప్పుడు, సీతారామ కళ్యాణ మండపంలో జరిగినప్పుడు జనసేన నాయకుడు లీలాకృష్ణ కూడా పెద్ద గొడవ చేశాడు. ఏంటి పొరుగురు వాళ్ళు ఎవరైనా దీంట్లో తీసుకోవట్లేదు, దీంట్లో ఇది ఉండాలని చెప్పి గొడవ చేశాడు. ఆ పెద్ద మనిషి ఏమన్నా కనపట్టలేదు. వ్యాపారస్తులు అనుకున్న వాళ్ళు రూల్ ప్రకారము జనరల్ బాడీ వేయాలి. జనరల్ బాడీ వేసి జనరల్ బాడీలో ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి. అది ఎక్కడ మానేసేసి వాడు ఎవడో ప్రపోజ్ చేసాడట, ఈయన యాక్రియం అయిపోయాడట. ఎలా చెల్లుతుంది? ఏంటి పద్ధతి? మీరు నోటిఫికేషన్ ఇచ్చి పెద్దలు దీంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అనుభవం ఉన్నటువంటి కరీనారాయణ రెడ్డి లాంటి పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనన్నా కనీసం చెప్పాలి. అడిగి చెప్పి ఇది పద్ధతి కాదు, ఈ విధంగా చేయకూడదు, వ్యాపారస్తులు అందరినీ కూర్చోబెట్టి జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలోనే ఎన్నుకోవాలని చెప్పాలి. చట్టం ఉందా? ఒక ఏమన్నా బైలాస్ ఉన్నాయా? మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉందా? ఏమీ లేదు దీనికి. నేను అడిగాను రాత్రి 1 మంది ఫోన్ చేసి, ఏమైనా మీ బైలాస్ ఏమన్నా అంటే ఏ బైలాలు లేవండి అన్నారు. ఇది పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండి పార్టీ మారుతున్న ఒక అధికార పార్టీ 5 సంవత్సరాలు వస్తుంది పోతుంది. ఒక పార్టీ కూడా అధికారం ఉంటాడు, ఒక పార్టీ పోతాడు. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ఎక్కడ కూడా పార్టీ రహితంగా ఉంటాయి. ప్రతి చోట కూడా పార్టీ రహితంగానే ఉంటారు. పార్టీ రహితంగా ఉంటూ ఎలక్షన్ వచ్చినప్పటికీ ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళని కొంతమందిని అందులో అబ్జర్వ్ చేస్తుంటారు, పెడుతూ